ఆర్జీవీని 9 గంటల పాటు విచారించారు ఒంగోలు పోలీసులు. 50 ప్రశ్నలను వర్మ ముందుంచారు ఒంగోలు పోలీసులు. దానికి సంబంధించిన బ్రేకింగ్ చూస్తున్నాం. తెలియదు, గుర్తుకు లేదు, మర్చిపోయా అంటూ వర్మ వారికి ఆన్సర్ ఇచ్చినట్టు తెలుస్తోంది. ఆలోచించు, గుర్తు చేసుకో, ఆన్సర్ చెప్పు అని పోలీసులు కూడా ప్రశ్నించినట్టు తెలుస్తోంది. అయితే ఫైనల్ గా మళ్లీ పిలుస్తామంటూ ఈ రోజు విచారణ ముగించారు పోలీసులు. ఇక ఒంగోలు పిఎస్ నుంచి బయటకు రాగానే వర్మకు మరో షాక్. పోలీస్ స్టేషన్ బయట ఎదురు చూశారు గుంటూరు సిఐడి అధికారులు. అయితే విచారణకు రావాలని నోటీస్ ఇచ్చారు సిఐ తిరుమలరావు. ఈ నెల 10న విచారణకు హాజరు కావాలని ఆదేశాలు జారీ చేశారు. అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు మూవీకి సంబంధించి నోటీసులు జారీ చేశారు. వర్మకు వరుసగా షాక్ల మీద షాకులు తగులుతున్నాయి. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ఫైరోజ్ అందిస్తారు. ఫైరోజ్, వర్మకు షాక్ల మీద షాకులు తగులుతున్నాయి. ఆల్రెడీ విచారణకు హాజరయ్యారు, మళ్లీ విచారణకు రావాలి అంటున్నారు. ఈలోపే సిఐ వచ్చి తిరుమలరావు తనకి నోటీసులు ఇచ్చారు. ఆ నోటీసులో ఏమని పేర్కొన్నారు? నోటీసుల్లో అయితే ఈ నెల 10వ తారీఖున మంగళగిరిలోని సిఐడి కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని తాజాగా నోటీసులు ఇచ్చారు. ఎందుకంటే గత ఏడాది నవంబర్ 29న అంటే అమరాజ్యంలో కడప రెడ్లు సినిమా ఆయన 2019లో తీసిన సినిమాలతో మనోభావాలు దెబ్బతిన్నాయని చెప్పి తెలుగు యువత రాష్ట్ర అధికార ప్రతినిధి బండారు వంశీ ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు నవంబర్ 29వ తేదీన రామగోపాలవరం పైన మరో కేసు నమోదైంది. ఈ కేసులో తాజాగా ఇప్పుడు ఇక్కడ ఒంగోలు రూరల్ పోలీస్ స్టేషన్లో ఆయన విచారణ ఎదుర్కొంటున్న సమయంలో అక్కడికి వచ్చి సిఐ తిరుమలరావు ఆయనకి నోటీసులు ఇచ్చారు. ఈ నెల 10న హాజరు కావాలని చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపున ఈరోజు జరిగినటువంటి ఈ మద్దిపాడు పోలీస్ స్టేషన్లో నమోదైనటువంటి కేసులో పూర్తిగా ఈయనకి 9 గంటల పాటు సుదీర్ఘంగా విచారణ చేశారు. ఈ విచారణలో ఆర్జీవీ పైన దాదాపుగా 50 ప్రశ్నలు సంధించారు. 44 ప్రశ్నలకు ఆయన దగ్గర నుంచి సమాధానాలు రాబట్టారు. వీటన్నిటి కూడా చాలా వరకు దాదాపుగా ఆయన అవాయిడ్ చేస్తూ వచ్చారు చాలా ప్రశ్నలని. అయితే ఇక్కడ ఉన్నటువంటి ఈ సమస్యలు అంటే ఈ ప్రశ్నలు ప్రస్తావించే దశలో నాకు తెలియదు, గుర్తు లేదు, మర్చిపోయా అని చెప్పి ఆయన చెప్పిన పరిస్థితుల్లో గుర్తు తెచ్చుకోండి, అవసరమైతే సమయం తీసుకోండి, గుర్తు తెచ్చుకున్న తర్వాత ఈ విధంగా మీరు అంటే ఏ విధంగా మీకు గుర్తున్నాయో ఆ విధంగా మాకు సమాధానం ఇవ్వాల్సి ఉంటుంది అని చెప్పి ఆయన పదే సిఐ శ్రీకాంత్ బాబు ప్రశ్నించిన నేపథ్యంలో ఆయన దగ్గర నుంచి కొన్ని సమాధానాలు రాబట్టారు. ఈ నేపథ్యంలో ఆయన దగ్గర ఉన్నటువంటి 44 క్వశ్చన్లకు సమాధానం రాబట్టిన తర్వాత ఒకసారిగా ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ ప్రకారం కూడా రికార్డు చేసి దాని దగ్గర సంతకాలు తీసుకొని ఆయన్ని తిరిగి పంపించిన పరిస్థితి. మరోసారి ఈ పోలీసు విచారణ హాజరు కావాల్సి ఉంటుంది, మరోసారి సమన్లు ఇస్తాం, అప్పుడు మళ్ళీ రావాల్సి ఉంటుందని చెప్పి కూడా రామగోపాలవరం చెప్పారు. దాదాపుగా ఒకవైపు ఈ కేసు విచారణ కొనసాగుతుండగానే మరోవైపు మంగళగిరి సిఐడి కార్యాలయంలో నమోదైన కేసుకు సంబంధించి అమరాజ్యంలో కడప రెడ్లు అనే సినిమాకు సంబంధించి కూడా ఈయనకి నోటీసులు ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే వర్మ పైన ఇది తొలిసారి వర్మ ఒక పోలీస్ స్టేషన్కు వచ్చి పోలీసు అధికారుల విచారణ ఎదుర్కోవడం ఆయన చరిత్రలోనే ఇంతవరకు లేదని చెప్పి ఆయన వర్మ కూడా చాలా భయపడినట్టు చెప్తున్నారు. మరోవైపు పోలీసులు ఇచ్చిన సమాచారం ప్రకారం ఏంటంటే వర్మ చాలా ఇబ్బంది పడ్డాడు, భయపడ్డాడు. ఎందుకు ఈ విధంగా అంటే తాను ప్రవర్తించాల్సి వచ్చింది, నేను మారిపోయాను, నేను చాలా వరకు కూడా ఈ గతంలో అలా లేను అని చెప్పిన పరిస్థితి కూడా కనిపించిందని చెప్తున్నారు. రైట్, థ్యాంక్ యూ ఫైరోజ్.